చలికాలం ప్రారంభమైంది. ఈ చలికాలంలో ఆస్తమా ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? చాలామంది లాస్ట్ 1 మంత్ నుంచి ఫ్లోటింగ్ ఎక్కువైంది మాకు. మేము రోజు చూసే ఒక 20, 30 మంది పేషెంట్‌లో ఆల్‌మోస్ట్ 10 మంది ఆస్తమా లంగ్‌కి సంబంధించిన పేషెంట్స్, ఆస్తమాకు సంబంధించిన సైనస్‌కి సంబంధించిన పేషెంట్స్ ఎక్కువున్నారు. కాబట్టి ఇప్పుడున్న చలికాలంలో ఇది ఇంకా నోస్ బ్లాక్ అవ్వడం గానీ, సైనస్ ఎక్కువ రావడం గానీ, ఇలాంటి సమస్యలు లంగ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఆస్తమా ప్రాబ్లమ్స్ అన్నీ గూడంగా ఎక్కువవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే చలికాలంలో ఏమవుతుందంటే నోస్ ఒకటి క్లోజ్ అవుతుంది. నోస్ ఒకటి క్లోజ్ అయ్యేసరికి లంగ్‌కి సంబంధించిన ఆయాసం ఎక్కువవుతుంది. ఇవన్నిటిని తగ్గించుకోవాలంటే ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన రెమెడీస్‌ని మేము గతంలో గూడా కొన్ని వీడియోస్‌లో చెప్పాం. సార్ మీరు చాలామంది కొంతమంది వాడి ఇప్పుడు సెకండ్ టైమ్ ఒకసారి వాడుకొని నెల, 2 నెలలు ఎప్పుడో గతంలో కొన్ని చేసిన వీడియోలను చెప్పింది విని వాడుకొని మా దగ్గరికి ఇప్పుడొచ్చి చెప్తున్నారు. సార్ మీరు పిప్పల చూర్ణం చెప్పారు సార్. చాలా అద్భుతంగా పనిచేసింది సార్ అసలు. మీరు ఏ టైంలో చెప్పారో గానీ ఒక్క నెల రోజులు వాడిన తర్వాత నాకు ఈ రోజు వరకు ఆస్తమా లేదు. దమ్ము దగ్గు లేదు సార్. ఎలాంటి ప్రాబ్లమ్స్ లంగ్ ఇష్యూస్ లేవు నాకు. చాలా బాగుంది సార్. హెల్త్ గూడా మెంటల్ కండిషన్ కూడా నాకు చాలా బాగుంది. సైనస్ పోయింది. మైగ్రేన్ పోయింది. చాలా డిసీజ్‌కి ఒక్క పిప్పల చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దానికి తోడు ఇంకా కొన్ని మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఆస్తమా సమస్యలు గానివ్వండి, లేదంటే బ్రాంకైటిస్ గానివ్వండి, ఇంకా చాలా లంగ్‌కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ కూడా పర్మనెంట్‌గా తగ్గుతాయని జెప్పేసి ఆయుర్వేద మూలం చెప్తుంది.